మాస్టర్ ప్లాన్తో ఇమాన్యుయల్ నామినేషన్స్, గొడవలతో రసాబసగా మారిన బిగ్ బాస్ హౌస్, దువ్వాడని టచ్ చేయడానికే భయపడ్డ హౌస్ మేట్స్. ఈ వారం ఎలిమినేషన్స్ ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ కొత్త నామినేషన్స్ ప్రారంభమైపోయాయి బిగ్ బాస్లో. ఆ కొత్త నామినేషన్స్లో ఏంటంటే ఒక బెలూన్స్ పెట్టి గేమ్స్ అక్కడ జరిగింది కదా. ఆ బెలూన్స్ పెట్టి గేమ్స్లోని వచ్చేసి లోపట అదే ఆ టాస్క్లో ఏంటంటే ఒక 5 చీటీలు వచ్చేసి మన ఇమాన్యుల్ పొందడం జరిగింది, ఒక 2 ఆయుష పొందడం జరిగింది ఒక గేమ్లోని. సో అక్కడ ఏంటంటే ఇమాన్యుల్కి 5గురిని నామినేట్ చేసే రైట్స్ దొరికాయి. మన ఆయుషకి వచ్చేసి 2ని నామినేట్ చేసే అవకాశం దక్కింది. అయితే ఇమాన్యుల్ ఓ 5గురికి ఆ పవర్స్ ఇచ్చాడు. 5గురు ఎవరంటే 1 కళ్యాణ్, 2 దివ్య, 3 రమ్య, 4 తనోజ, 5 రీతు. అంటే ఇక్కడే మీకు అర్థమైపోతుంది ఇమాన్యుల్ అనే వ్యక్తి ఎంత మాస్టర్ ప్లాన్ వేసాడో. ఎందుకంటే ఆడియన్స్ అంతా చివరిదాకా ఎవరిని ఉంచడానికి ఎక్కువ ఇష్టపడతారంటే మొట్టమొదటి నుండి ఎవరు వచ్చారో వాళ్ళని ఉంచడానికి ఇష్టపడతారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంత కొనసాగినా వాళ్ళు వచ్చేసి చివరిదాకా ఉంచడానికి ఇష్టపడరు. ఈ విషయాన్ని కరెక్ట్గా తెలుసుకున్న మన ఇమాన్యుల్ తన మాస్టర్ ప్లాన్ ఏంటంటే తన గట్టి పోటీ ఇస్తున్నాడు ఈ ఆటల్లో. ఫిజికల్గా కళ్యాణ్, ఇన్ ద సేమ్ టైం మెంటల్లీగా దివ్య ఇస్తుంది, ఇన్ ద సేమ్ టైం ప్రజల యొక్క అభిమానం తనూజగా ఉంది, ఇన్ ద సేమ్ టైం రీతు వచ్చేసి ఉన్నంతలో బెటర్ అనిపించుకోవచ్చు. అందుకని ఈ నలుగురు కొంచెం గట్టి పోటీ ఇస్తారు. అంటే నలుగురంటే మొదటి 3 గట్టి పోటీ ఇస్తారు, రీతు కొంతలో కొంత. అందుకని చెప్పి నలుగురిని తీస్తే సరిపోవాలా అన్నట్టు కళ్యాణ్ని, దివ్యని, తనోజని, రీతుని నామినేషన్లు పెట్టాడు. రీతు ఒకవేళ ఎలిమినేట్ అయిపోయింది అనుకోండి, డిమాండ్ మానసికంగా దెబ్బతింటాడు. కాబట్టి డిమాండ్ వల్ల ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత మాస్టర్ ప్లాన్ వేసాడో ఇమాన్యుల్. రమ్యని బాగోదు కదా, 5 స్టార్ నుండి కూడా ఒకళ్ళు పెట్టాలి కదా అని రమ్యని నామినేషన్లు పెట్టాడనమాట. ఇదే విధంగా ఐషా విషయానికి వచ్చినట్లయితే ఐషా 2 ఛాన్సెస్ వచ్చాయి. ఇద్దరిలోని వచ్చేసి ఐషా సంజనాని, శ్రీనివాస్ సాయిని. ఈమె ఏమిటంటే 1 5 స్టార్ నుండి 1 ఆల్రెడీ ఉన్న ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ నుండి తీసుకుందామే, సేఫ్ గేమ్ ఆడింది. దానికి ఏంటంటే ఇక్కడ దివ్య వచ్చేసి శ్రీనివాస్ సాయిని నామినేట్ చేస్తే శ్రీనివాస్ సాయి కళ్యాణ్ని నామినేట్ చేశాడు, కళ్యాణ్ వచ్చి సంజనాన్ని నామినేట్ చేశాడు, సంజన వచ్చి దివ్యని మళ్ళీ నామినేట్ చేశారు, దివ్య వచ్చేసి సాయిని నామినేట్ చేస్తూ మళ్ళీ అయోషాని నామినేట్ చేసింది, అయోష వచ్చేసి రీతుని నామినేట్ చేస్తే రీతు ఒక ఛాన్స్లో అయోషని, ఇంకో ఛాన్స్లో రాముని నామినేట్ చేశారు. మరి రీతు వచ్చేసి తనూజ వచ్చేసి రమ్యని, రమ్య వచ్చి తనూజని ఇద్దరు నామినేట్ చేసుకున్నారు. ఇద్దరు ఉన్నారు. సో ఇలాగేంటంటే ఒకరినొకరు నామినేట్ చేసుకున్న కోణంలో ఈ నామినేషన్లో హౌస్లో గొడవలతో రసాబసగా మారాయి. కొంతమంది నామినేషన్స్ని యాక్సెప్ట్ చేశారు, కొంతమంది నామినేషన్స్ని యాక్సెప్ట్ తప్పదు చేయడం. కానీ వాళ్ళని డిఫెన్స్ చేసుకున్న కోణంలో ఒక పీక్స్కి వెళ్ళిపోయారు అన్నమాట గొడవలు. ఆ పీక్స్ గొడవలు లైవ్లో చూస్తే చాలా ఎక్కువ ఉంటాయి. మనకి ఎంతగా వస్తుందో తెలియదు ఎపిసోడ్లో. కానీ రీతు ఐషా మధ్య ఒక గొడవ జరిగితేను, రీతుకి రాముకి ఒక రకమైన గొడవ జరిగింది. మరి రమ్యకి తనూజకి డిస్కషన్స్ జరిగాయి, సాయికి కళ్యాణ్కి డిస్కషన్స్ జరిగాయి. అదేవిధంగా కళ్యాణ్కి సంజనాకి, మరి సంజనాకి దివ్యకి, ఇలా ఒకరినొకరు ఇప్పుడు నేను చెప్పిన బ్యాచెస్ అంటే వాళ్ళు నామినేట్ చేసే కోణంలో వాళ్ళ మధ్య జరిగిన గొడవలు ఎలాగంటే తారాస్థాయికి చేరుకొని అసలు ఏంటి దీపావళి అంటే మొత్తం బాంబులతోనే దీపావళి జరిగిందా అన్నట్టు అనిపించిందండి. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికి ఈ కోణంలో ఈ దీపావళి పండుగలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దువ్వాడ మాధురి గారు మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారంటే దువ్వాడ మాధురి గారిని టచ్ చేయడానికే భయపడ్డారండి హౌస్ మేట్స్. అవును, ఎందుకంటే దువ్వాడ మాధురి గారు వచ్చిన వారం పడపడ పెద్ద వాయిస్తో అందరి మీద పడ్డారు. ఈసారి నామినేషన్లో దువ్వాడ మాధురి ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నారు. కానీ ఇక్కడ నాగార్జున గారు చేసిన ఒక మంచి ప్రయత్నమే ఏంటంటే ఒక బటర్ లడ్డు అంటే చేదు లడ్డు తినిపించే కోణంలో మీ మైండ్లో ఉన్న చేదు అనుభవాల్ని లడ్డు రూపంలో తినిపించండి అన్నారు. నిజానికి వచ్చేసి చేదు అనుభవాల్ని లడ్డు రూపంలో తినిపించిన చాలామంది ఏంటంటే కొన్ని విషయాల్ని, పాత విషయాల్ని మర్చిపోయేలాగా అయిపోయింది కొన్ని విషయాలు.
ఆ విధంగా ఏంటంటే కొంతమంది మాధురి గారికి చేతులడ్డులు తినిపించేశారు. అక్కడికి అది అయిపోయింది కదా, కొత్త నామినేషన్ చేయలేదు. కొత్త నామినేషన్గా చేయడానికి అక్కడ పాయింట్ లేదు. మరి మాధురి గారిని నామినేట్ చేయాలంటే ఆల్రెడీ చేతులడ్డు తినిపించారు. చేతులడ్డు తినిపించిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ కోణంలో ఆలోచించే కోణంలో టచ్ చేయడానికే భయపడ్డారండి. ఎందుకంటే ఆమెకి ఏ కాజ్తో నామినేట్ చేద్దాం అనేది ఎవరికి అర్థం కాలేదు. మొత్తానికి ఏమైందంటే ఈ వారానికి దువ్వాడ మాధురి గారు సేఫ్ జోన్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ దువ్వాడ మాధురి గారు. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ ఎవరు, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు అనే విషయానికి వస్తే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కొంతమంది పిఆర్లకి పనికిమాలిన పిచ్చి ఫ్యాన్స్ ఏంటంటే నిజమైన ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళు నెగిటివ్ చెప్పినా పర్ఫెక్ట్గా చెప్తారు. కొంతమంది ఏంటంటే ఏం చెప్పారా, అసలు వాళ్ళకి ఏమన్నాలో అర్థం కాదు. పాపం చూస్తే జాలి వేస్తుంది. భాష అర్థం కాదా, క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడతా, ఈ వారం ఎలిమినేషన్ క్వశ్చన్ మార్క్ పెట్టామనుకుంటా అవ్వచ్చు అని అర్థం కదా. చదువు లేని సంస్కారం లేని వాళ్ళకి ఏమంటాం. అదేవిధంగా ఈ వారం అవ్వచ్చు కాజెస్ ఇలా ఉన్నాయి అంటాం. అవ్వచ్చు కాజెస్ ఎలా ఉన్నాయంటే అవ్వచ్చు అంటే అవ్వకపోవచ్చు అనేది పక్కన ఉంది కదా. అవ్వచ్చు అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ భాషా జ్ఞానం లేని పనికి మాలిన వెధవలు అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు పెట్టే కామెంట్స్ ఎలా ఉంటాయంటే పాపం వాళ్ళ అమ్మా నాన్నలకి తిట్టాలనిపిస్తుంటుంది. ఎందుకు తెలుసా, వాళ్ళ అమ్మా నాన్నలు నేర్పిన సంస్కారం అలాడదా. ఇప్పుడు మనం ఏదైనా కామెంట్ పెట్టాలంటే అమ్మో మా అన్నయ్య చూస్తాడేమో, మా చెల్లి చూస్తుందేమో, మా నాన్న చూస్తాడేమో, మా అమ్మ చూస్తాం భయం ఉంటుంది. అలాంటి భయభీతులతో నేర్పించారు. కానీ వీళ్ళు పెంపకం ఏంటంటే ఒకటి తల్లిదండ్రులు సరిగా లేకపోవడం వల్ల, కలిసి ఉండకపోవడం వల్ల, ఒకరిని అవ్వడం వల్లేమో ఈ సమాజానికి చీడపురుగులుగా ఉంటూ కొన్ని కామెంట్లు వస్తుంటాయి. ఒకటి అంటే అన్పార్లమెంట్లీ కాన్మెంట్లు వాళ్ళు ఏం అనలేము. కాకపోతే ఏంటంటే వదిలేయడమే బెస్ట్. కాబట్టి ఒకటి ఆలోచించండి, ఎవరు ఎలిమినేషన్ అనేది ఏంటంటే మనం అనాలిసిస్ చెప్పేటప్పుడు ఈ కోణంలో ఉంటుంది, ఈ కోణంలో జరుగుతుంది అని వస్తుంది. స్టేట్మెంట్ అనేది ఒక్కసారి వస్తుందండి. నేను ఇచ్చే ప్రతి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. కానీ అది ఒక సమయానికి ఒక్కోసారి ఏంటంటే అన్ఫేర్ జరిగేటప్పుడు మాత్రం జరగదు. ఇది అన్ఫేర్ జరుగుద్దని మనం ముందు ఊహించలేం కదా, చూసి చెప్పకూడదు. కానీ ఇప్పటివరకు మొదటి వారం నుండి మన ఫ్లోరా గారి ఎలిమినేషన్ వరకు మనం చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతున్నాయి. బట్ ఈ వారం కూడాను ఎలిమినేషన్ ఎవరు అనే విషయానికి వచ్చినట్లయితే ఎలిమినేషన్స్ ఎవరు ఈ వారం అవుతున్నారు, మరి ఫైర్ స్ట్రోమ్ నుండి అవుతున్నారా లేదంటే ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుండి అవుతున్నారా, ఎవరు అవ్వచ్చు. ఫైర్ స్ట్రోమ్ నుండి ఏంటంటే ఓట్లు తక్కువ పడతాయి అనేది ఒక ఐడియా ఉంది. మరి ఆల్రెడీ 6 వారాలు 7 వారాలుగా ఉన్న వ్యక్తులు ఉన్నారు కదా. కానీ రీతు బరిలో ఉన్నారు కాబట్టి గత వారం వరకు రీతు అంటే అందరికీ చాలా ఇది ఉండదు. ఎందుకంటే శ్రీజ ఎలిమినేషన్లో అన్ఫేర్ జరిగిందని రీతు మీద చాలామంది కోపం ఉంది. కాబట్టి ఆ కోపంతో రీతును నామినేట్ చేస్తారా, లేదా నిన్నకాక మొన్న వచ్చి వీళ్ళందరి మీద జులుం చూపిస్తున్నారని రమ్యాని సాయి శ్రీనివాస్ని ఎలిమినేట్ చేస్తారా. ఈ ఎలిమినేషన్స్ ఎవరికి జరుగుతాయి అనే విషయంలో మాత్రం మనం కాస్త ఆలోచించి అనాలిసిస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఓట్లు వేసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఓట్లేసి ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదు అనే విషయం మనం వేసే ఓటు మన నిజమైన ఆటగత్తికి అక్కడ స్థానం కలుగుతుందని నేను చెప్తున్నాను. అయితే మన ఓట్ల మీద ప్రియారిటీ ఉందా లేదా అనే విషయానికి వస్తే అన్ఫేర్ జరిగినప్పుడు మన ఓట్లకు ప్రియారిటీ ఉండదు, ఫెయిర్ జరిగేటప్పుడు మాత్రం మన ఓట్లకి ప్రియారిటీ ఉందండి. ఫెయిరే జరుగుతుందా అనే మీరు భావిస్తూ సరైన ఓట్లు వేయండి. మనం నిజమైన మన అభిమానుల్ని ఆటగాళ్ళని మనం గెలిపిద్దాం. ఎనీహౌ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందుంటాను. నమస్తే, మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.